సో టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే ప్రెజెంట్ 5 o'clockకి టెంపుల్ ఓపెన్ చేశారు. ఫస్ట్ దర్శనం మాదే అయింది. సో ఇంకా లైటింగ్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది, చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అయితే ఉందంట. సో అది కూడా చాలా బాగుందన్నారు. సో దగ్గరలోనే వీలైతే దాన్ని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే. సో బేసిక్గా టెంపుల్ నుండి ఒక 500 మీటర్స్, ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఉంది, మనం వెహికల్ని పార్క్ చేద్దాం ఇక్కడ. సో బేసిక్గా టెంపుల్ నుండి స్ట్రైట్గా వస్తే ఒక 500 మీటర్స్లో చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందని చెప్పారు. సో అది కూడా వెళ్ళి చూద్దాం. సో బయట నుండి టెంపుల్ అయితే ఇలా ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నది తులాభరణం దంట. సో తులాభరణం అంటే ఏమిటంటే బేసిక్గా ఉయ్యాలలో ఒక సైడ్ మనిషి కూర్చుంటాడు, ఇంకొక సైడు ఆ మనిషికి తగ్గ వెయిట్ అయితే వెయిట్ చేస్తారు. లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఏదైనా కమోడిటీ అంటే ఏదైనా వస్తువు కానీ, సో ఇలాంటివి వేసి దేవుడికి అయితే సమర్పిస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ తులాభరణం. సో మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక వీల్ లాగా వర్క్ చేస్తుంది, రొటేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒకటి చారియట్ అయితే ఉంది. సో హంపీలో లాగా, బట్ ఇది చిన్నది. బట్ ఇక్కడ ఈ చారియట్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది, అది నేను చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక 2 హోల్స్ కనిపిస్తున్నాయి. సో ఆ హోల్స్లో భీష్మ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజుల్లో సూర్యకిరణాలు ఆ హోల్స్ ద్వారా వెళ్ళి దేవుడి పాదాలకు అయితే తాకుతాయంట. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అది. ఇక్కడ ఒక స్వామి చెప్పారు నాకు. వాళ్ళ టెంపుల్ అయితే ఇలా ఉంది, ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. సో సేమ్ ఇక్కడ కూడా మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. విజయనగర ఆర్కిటెక్చర్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ మ్యూజికల్ పిల్లర్సే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ విష్ణువు మత్స్యాకారం అంటే ఫిష్ ఆకారంలో హయగ్రీవాన్ని అయితే సంహరించడం చూడొచ్చు. ఇది ఎందుకు సంహరిస్తున్నారంటే బ్రహ్మ నుండి కొన్ని వేదాలు అయితే దొంగిలించి ఓషన్లో సముద్రం దాచడానికి అయితే ట్రై చేస్తాడు. సో అప్పుడు విష్ణువు తనని చంపి ఆ కాలపత్రాలను, అదే వేదాస్ని తగిన రికవర్ అయితే చేస్తాడు. సో ఈ పిల్లర్కి ఉన్న మీనింగ్ అది. సో ఇక్కడ ఈ వాల్స్ మీద, టెంపుల్ వాల్స్ మీద రామాయణం, మహాభారతం అయితే పిక్చర్స్ రూపంలో వాళ్ళు చెప్పడానికి అయితే ట్రై చేశారు. సో నాకు తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో నేను ఏమైనా తప్పుగా చెప్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. సో బేసిక్గా ఇక్కడ నుండి రామాయణం, మహాభారతం అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. నేను చూపిస్తాను, నాకు తెలిసినవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కింగ్ దశరథ యొక్క 3 వైఫ్స్ కైకేయి, సుమిత్ర అండ్ కౌసల్య సింపుల్గా బాగా చెక్కారు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసారంటే కింగ్ దశరథ యొక్క 3 వైఫ్స్ అయితే ఉన్నారు, కౌసల్య, కైకేయి అండ్ సుమిత్ర. సుమిత్రకి ఎలా గుర్తుపట్టాలంటే తనకి ఇద్దరు కుమారులు. సో ఇక్కడ ఉన్నారు. సో కౌసల్య అండ్ కైకేయి అక్కడ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూసారంటే రాముడు ఆ తాటకి ఇక్కడ ఋషి చేసే యజ్ఞాన్ని ఆటంకం కలిగించడం వచ్చినప్పుడు రాముడు వాళ్ళని తరలిస్తున్నాడు ఈ ఇమేజ్లో. సో మీరు ఇక్కడ చూసారంటే యశోద కృష్ణుని ఆడిస్తోంది. సో మీరు ఇక్కడ చూసారంటే యశోద అండ్ కృష్ణ వెన్ననైతే చిలకడం ఇక్కడ చూడొచ్చు. సో మీరు అలాగే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ యశోద రోల్ని అయితే కృష్ణుడి నడుముకైతే కట్టడం చూడొచ్చు. సో ఇక్కడ కృష్ణుడు ఆ రోల్ని లాగినప్పుడు అది చెట్టులో ఇరుక్కుంటుంది. సో ఇరుక్కున్నప్పుడు ఆ చెట్టు అయితే 2 భాగాలుగా అయిపోయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక స్టోరీ అయితే ఉంది. వీళ్ళిద్దరు కుబేరుని కుమారులు. ఆ చెట్టులో ఒక శాపం వల్ల వాళ్ళు ఉండిపోయి ఉంటారు. బట్ కృష్ణుడు వాళ్ళని అయితే విముక్తిస్తాడు. ఆ చెట్టు ఇలా విరిగిపోయి కింద పడినప్పుడు కృష్ణుడు వాళ్ళకైతే విముక్తిస్తాడు. వాళ్ళిద్దరు కుబేరుని కుమారులు.
మీరు ఇక్కడ చూసారంటే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. సో అక్కడ తన ఆవులు అయితే పక్కనే ఉన్నాయి. ఇక్కడ చూసారంటే గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేయడం చూడొచ్చు. అంటే రాముడు తాటకితో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇక్కడ చూసారంటే రాముడు తాటకికి ఆ బాణం అయితే వదిలాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాణం. సో తర్వాత ఇది ఇంకొకటి గమనించారంటే మీరు ఇక్కడ 2D 3D ఇమేజ్. ఇక్కడ ఇది చూసారంటే ఈ దానికి ఇంకా లైఫ్ ఉంది. మీరు ఇలా చూసారంటే ఇక్కడ లైఫ్ లేదు, పడిపోయింది. మీరు అది గమనించాలి. సో అప్పట్లోనే ఇది 3D ఇమేజ్. సో తాటకిని చంపడం ఇది. సో మీరు ఇక్కడ చూసారంటే రావణుని కోర్టులో రావణుడు 10 తలలతో అండ్ హనుమంతుడు తన టైల్ని మొత్తం స్ప్రింగ్ లాగా చేసుకొని కూర్చున్నాడు. అది కూడా తనకంటే హైట్లో అయితే కూర్చున్నాడు. ఇది మొత్తం రావణుని యొక్క లంకలో అయితే జరుగుతుంది ఈ ఎపిసోడ్. సో మీరు ఇక్కడ చూసారంటే హనుమంతుడు రావణుడి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాడు ఆఫ్టర్ లంకకు వెళ్ళొచ్చిన తర్వాత. ఇక్కడ నరసింహస్వామి ఎవరినో చంపడానికి కరెక్ట్గా సిద్ధంగా ఉన్నాడు, లాక్ చేసి పెట్టాడు తన పొజిషన్ని. ఆ టైంలో మేబీ రెజ్లింగ్ అనేది చాలా ఫేమస్ అనుకుంటా. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ఇమేజ్. సో మీరు ఇక్కడ చూసారంటే బలిచక్రవర్తి, ఇక్కడ వామన రూపంలో ఉన్న విష్ణువు. సో తనకి ఒక వరం అడుగుతాడు, 3 అడుగులు జాగా కావాలని. సో ఆ వరం ప్రసాదించిన తర్వాత విష్ణువు ఒక జాయింట్ లాగా తయారవుతాడు. సో ఫస్ట్ అడుగు వచ్చేసి హెవెన్ అంటే స్వర్గంలోకి కాలు పెడతాడు. సెకండ్ అడుగు భూమి మీద, థర్డ్ అడుగు వచ్చేసి బలిచక్రవర్తి తనని తల మీద కాలు పెట్టి పాతాళంలోకి దొక్కేస్తాడు. సో ఆ సీన్ ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ చూసారంటే రావణుడు తన అంకుల్ మరిచా హెల్ప్ అయితే తీసుకుంటున్నాడు. ఈ మరిచాకి ఒక పవర్ అయితే ఉంటుంది, తను ఏ రూపంలో అయినా మారిపోగలడు. సో తను గోల్డెన్ డీర్ లాగా మారిపోయి ఇక్కడ సీతను అయితే కిడ్నాప్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు అక్కడ చూసారంటే సీత అగ్ని పరీక్షను అయితే ఎదుర్కొంటుంది. తను ఎందుకు ఎదుర్కొంటుంది అంటే రావణుడు కిడ్నాప్ చేసిన తర్వాత సీత లంకలో అయితే కొద్ది కాలం ఉండాల్సి వచ్చింది. సో తనని రిటర్న్ వచ్చిన తర్వాత తనకి ప్యూరిటీ టెస్ట్ అయితే చేయాలనుకున్నారు. సో అందుకని చెప్పేసి తను అగ్ని పరీక్షను అయితే ఎదుర్కొంటుంది. మీరు అక్కడ చూసారంటే అగ్నిదేవత అయితే ఉంది. అగ్నిదేవతను ఎలా గుర్తుపట్టాలంటే ఆమె వెహికల్ మేల్ షీప్ అంటే ర్యామ్ అంటారు. సో అది అక్కడ ఉంది. సో తర్వాత సీతని రామునికి హ్యాండ్ ఓవర్ చేయడం మనం చూడొచ్చు. సో స్వామి అయితే నాకు చెప్పారు భీష్మ ఏకాదశి, ద్వాదశి అండ్ త్రయోదశి ఈ 3 రోజుల్లో సూర్యకిరణాలు వచ్చి స్వామికి తాకుతాయంట. బట్ మనమైతే ఈ టెంపుల్ని ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన వాళ్ళకైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఆకాశం అంటే భీష్మ ఏకాదశి, ద్వాదశి అండ్ త్రయోదశి ఈ 3 రోజుల్లో సూర్యుడు ఆకాశంలో ఎగ్జాక్ట్ స్పాట్కి వచ్చినప్పుడు సూర్యుడు అంటే సన్ యొక్క డిక్లినేషన్ అండ్ అజిముత్, సింపుల్గా చెప్పాలంటే హైట్ అండ్ డైరెక్షన్ ఈ టెంపుల్ యొక్క ఫిక్స్డ్ జామెట్రీతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే సన్ రేస్ ఆ గరుడ మండపం నుండి వచ్చి ఈ దేవుడి యొక్క పాదాలకు అయితే తాకుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ఈ టెంపుల్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఆప్టిక్స్ మీద, జామెట్రీ మీద, ఆస్ట్రాలజీ మీద పూర్తిగా గ్రిప్ ఉన్న వాళ్ళైతేనే ఇలాంటివి చేయగలరు. నిజానికి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. సో మీరు ఇక్కడ చూసారు కదా ఏ టెంపుల్లోనూ ఉండదు ఇలా రామాయణం, మహాభారతం కానీ ఒక స్టాచ్యూస్ రూపంలో చూపించడం. బట్ ఈ టెంపుల్లో అయితే క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు ప్రతి ఎపిసోడ్ని, అంటే మెయిన్ ఎపిసోడ్స్ని. సో మీకు ఐడియా ఉంటే కానీ అర్థమవుతుంది. సో మీరైతే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మీకైతే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందంతా పాస్ చేశాను. బట్ లైటింగ్ అయితే ఫెయిల్ అయింది ఆల్రెడీ. సో అది ఎంత మాత్రం వచ్చిందనేది నాకు కూడా తెలియదు. సో లైట్ ఫెయిల్ ఏమైనా ఉంటే ప్లీజ్ forgive me. And that's it from today's video. I will see you guys in the next video. Until then, take care. Bye bye.